హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్వి డైలీ వైబ్స్. యాక్చువల్లీ ఇక్కడ పాప అయితే షూస్ వేసుకొని క్యాప్ వేసుకొని అంతా రెడీ అయిపోయింది. బయటికి వెళ్దామంటే వెళ్దాం అంటుంది. ఇక్కడ మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మీరే చూసేయండి. ఇంట్లో ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా మేము బయటకు వెళ్తున్నాం కదా అనేసి నేనైతే డోర్ లాక్ చేసేసాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే పాపను నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాను. చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. యాక్చువల్గా మేము మా అనపకాయల తోట దగ్గరికి వెళ్తున్నాము. అంటే కన్నడలో అవరేకాయ అంటాము, తెలుగులో అయితే అనపకాయలు అంటాము. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. నాన్న హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హలో హాయ్. ఇక్కడైతే నేను పాపను నడిపించట్లేదు అసలు, ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి హెవీగా వెహికల్స్ వస్తున్నాయి. అందుకనైతే నేను మోసుకొని తీసుకెళ్తున్నా. ఇంకా నేనైతే ఇటు నుంచి అటు సైడ్ రోడ్ క్రాస్ చేసుకోవాలని నేనైతే వెయిట్ చేస్తున్నా. వెహికల్స్ అయితే హెవీగా వస్తున్నాయి. ఫైనల్గా నేనైతే రోడ్ అయితే క్రాస్ చేసేసుకున్నా. హాయ్ చెప్పు. హలో హలో హాయ్ హలో చెప్పు. ఇదే మా తోట అని చెప్పు. పిలి అమ్మమ్మ అని పిల్లను. పిలి అదే తాతడా. పిలి తాతని పిలి. చిన్న తాత తోడ పిలి. తాత ఇంకా తోటలో పెరిగిన కాయలన్నీ తీసుకొచ్చేసి ఇక్కడైతే మేము ఫిల్ చేసేస్తాము పెద్ద సంచులకి. ఈ పెద్ద సంచి వచ్చేసి ఒక్కొక్కటి 1 క్వింటాల్ పడుతుంది, అంటే 100 కేజెస్ పడుతుంది అనమాట. మేమైతే ఇంకా ఎక్స్ట్రా 5 to 10 కేజెస్ ఫిల్ చేస్తాము, అంటే ఆల్మోస్ట్ 110 కేజెస్ వరకు ఫిల్ చేస్తాము. ఇక్కడైతే మా బాబాయ్ అయితే అక్కడ పెరికిన కాయలను తీసుకొచ్చి పెద్ద సంచులకి అయితే ఫిల్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ 2 మెంబర్స్ వల్ల అస్సలు కాదు ఈ సంచుకి అయితే ఫిల్ చేయడం, ఎందుకంటే ఆల్మోస్ట్ 100 కేజెస్ ఉంటుంది కాబట్టి. ఇద్దరు అయితే ఎత్తలేరు కాబట్టి ఇంకిద్దరు అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను పాప అయితే అనపకాయల తోటలోకి వెళ్ళిపోతున్నాము. అక్కడైతే మా అమ్మ మా అవ్వ ఇంకా పని వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ పిలిచు అవుని అమ్మమ్మని. ఇక్కడైతే పాపనైతే ఫ్రీగా వదిలేసాను. పాప అయితే మంచిగా నడుచుకొని వెళ్ళిపోతుంది. కానీ అక్కడ మాకు పనికొచ్చిన అమ్మని చూసేసి తను మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, భయపడి. ఎవరో తనకు తెలియదు కదా అని మళ్ళీ నేనైతే చెప్తున్నా పర్లేదు అనేసరికి మళ్ళీ వెళ్తుంది. ఇటు చూడు నన్ను బంగారు, ఇటు చూడు. చూడు ఇట్లా మమ్మీ తోట చూడ, మమ్మీ తోట అరే నిల్చుకో. అయ్యా పప్పు అయ్యా టమాటా పెరుకొని వస్తాను. ఏందా చూపి కాయ అది. అమ్మా ఇద్దర్రా. ఇక్కడ వాళ్ళతో అంతా మాట్లాడేసి ఇంకా డైరెక్ట్గా మా అవ్వ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. మా అవ్వని చూసేసరికి తనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చూడలేదు కాబట్టి. ఇక్కడ మా అవ్వకి ఇంత ఏజ్ వచ్చినా తనైతే అస్సలు ఇంట్లో కూర్చొని ఉండదు. తనకి ఏదో ఒక పని చెప్తూ ఉండాలి. తనైతే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఏమంటుంది అంటే ఇంట్లో ఉండి తినుకొని ఉంటే ఏమొస్తుంది, ఏమో ఒక పని చేస్తేనే కదా మనకి మంచిగా ఉంటుంది అనేసి అలా పని వాళ్ళు వచ్చింటే పని వాళ్ళతో పాటు ఇక్కడ పని చేస్తూ ఉంది మార్నింగ్ నుంచి. ఈ ఏజ్లో కూడా ఇలా పనిచేస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి అసలు. మా అమ్మమ్మ లాగే మా నాన్నమ్మ కూడా అంతే. తనకు కూడా ఏదో పని ఉండాలి, తను ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. కాయ పెరుకున్నాను, పెరికిస్తాను చూడు. తీసుకోమ్మా. యావో కాయలు పెరికేసింది కదా, కాయలు పెరికిస్తాను నన్ను. ఓకే. పాపకైతే మా అవ్వ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ మంచిగా టైం స్పెండ్ చేసుకుంటారు. ఇంత జనరేషన్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారనమాట. ఇదే అంటారు కదా జనరేషన్స్ ఆఫ్ లవ్. లవ్ యూ చెప్పు. లవ్ యూ చెప్తాంది. చేయను నువ్వు అని చెయ్యి. ఇట్లా ఇట్లా పట్టుకో చూడా, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా ఇట్లమ్మా. ఎందుకు కాదు ఇట్లా పట్టుకో. ఉన్నీళ్ళు ఎట్లా గట్లా చెయ్యి చూడు. అవు చేస్తాంది. మా అమ్మ అంటుంది పాపకి సాంగ్ పెడితే మంచిగా డ్యాన్స్ చేస్తుంది అని చెప్తుంటే మాకు పనికొచ్చిన ఆయమ్మ అయితే డ్యాన్స్ చేయి, ఇలా అయితే నేను చూపిస్తాను, నేను నీకు నేర్పిస్తాను అనేసి ఇక్కడ తను కూడా డ్యాన్స్ చేసి చూపిస్తుంది మా పాపకి.
చేస్తున్నామమ్మా నేను నేర్పిస్తాను లేదా పెట్టుకుంటూ నడుము మీద చేతులు పెట్టుకోవాలా నడుము మీద చేతులు పెట్టి నన్ను వాళ్ళకి ఫ్లయింగ్ కిస్ అంటే నన్ను ఇట్లా సూపర్ చెప్పు వాళ్ళకి క్లాప్స్ చెయ్యి లవ్ యూ చెప్పు లవ్ యూ అమ్మ ఇంకా మా అమ్మ తెచ్చిన కాయలన్నీ సంచిలోకి వేసేసి సంచి అయితే ఫుల్ చేసి ప్యాక్ చేసేసాము. ఇక్కడైతే కొంచెం తక్కువగానే వేసామన్నమాట, ఎందుకంటే మార్కెట్కి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా చాలే అన్నట్టు ఆ సంచి అయితే ప్యాక్ చేసేసి బండిలో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇద్దరు అంకల్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు అనమాట, అది ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా అని. అట్లనే డాన్స్ చేసేది. హాయ్ చెప్పు. హలో ఫ్లయింగ్ కిసి. ఇంక నేను పాప మళ్ళీ నడుచుకుంటూ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు ఎలాగైనా వ్లాగ్ చేయాలని నేనైతే ఫిక్స్ అయినా. ఫైనల్గా వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసాను. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే షార్ట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.